ఇక నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం మునిపెల్లి వద్ద వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరిని కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. గోదావరి కురులో చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ నాయుడును పడవల ద్వారా రక్షించడం జరిగింది. ప్రాణాలకు తెగించి శంకర్ని కాపాడిన సిబ్బందిని ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. రైట్, ఇక నిర్మల్ జిల్లాలో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఏ విధంగా అయితే అక్కడున్న వరదల కారణంగా గొర్రెల కాపరి చిక్కుకుపోవడం జరిగిందో ఇక వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాహసోపేతంగా కాపాడారని చెప్పుకోవచ్చు. పశువుల కాపరి శంకర్ నాయక్ను పడవల ద్వారా రక్షించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రాణాలకు తెగించి శంకర్ని కాపాడినందుకు గాను ఎస్పీ జానకి షర్మిల వాళ్ళని అభినందించడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు, ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. రైట్ ఇర్ఫాన్, ఇప్పటికే పడవల ద్వారా రక్షించడం జరిగింది కదా, ఇంకా ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రజలకి సూచనలు చేయడం కూడా మనం చూస్తున్నాం కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శంకర్ నాయక్ ప్రస్తుతం ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపల్లి గోదావరి లో చిక్కుకున్నటువంటి పశువుల కాపరి శంకర్ నాయక్ ను ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎట్టకేలకు కాపాడింది. అయితే వరద ప్రభావం కొద్దిగా తగ్గడంతో పడవల ద్వారా అవతల వైపుకు వెళ్లి అవతల ఒడ్డున చిక్కుకున్నటువంటి శంకర్ నాయక్ ను కాపాడి తీసుకొచ్చారు. అయితే పశువుల కాపరిని కాపాడినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. లక్ష్మణచాంద మండలం మునిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు పశువుల కాపర్లు లింగన్న, శ్రీను అలాగే శంకర్లు పశువులు కాయడానికి గోదావరి నది పరిసర ప్రాంతాలకు వెళ్లినటువంటి సందర్భంలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరిలో నీటి మట్టం పెరిగింది. అయితే ఈ ప్రవాహంలో వాళ్ళు అవతల ఒడ్డున చిక్కుకుపోయారు. అయితే వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఎస్పీ జానకి షర్మిల స్వయంగా జిల్లా రెస్క్యూ బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేపట్టడం జరిగింది. అయితే లింగన్న, శ్రీనును నిన్ననే కాపాడినటువంటి తరుణంలో శంకర్ నిన్నటి నుంచి అదే ఒడ్డున చిక్కుకొని ఉన్నాడు. అయితే ఇటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలించారు. అయితే ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిష్ణాతులైనటువంటి బృందంతో సమన్వయం చేస్తూ ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో బాధితుల్ని రక్షించడం కోసం చర్యలు చేపట్టారు. అయితే రక్షణ చర్యలకు వర్షం కూడా ఉదయం పూట ఆటంకంగా మారినటువంటి నేపథ్యంలో ఇటు నిన్నటి నుంచి చిక్కుకుపోయి ఆకలి దప్పులకు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో శంకర్ కు డ్రోన్ల ద్వారా మొబైల్ అలాగే తినేటటువంటి ఆహారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇటు మొబైల్ సిగ్నల్స్ ఈ డ్రోన్ సిగ్నల్స్ లాస్ అవ్వడం వల్ల అది సాధ్యపడలేదు. అయితే వర్షం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద కొద్దిగా తగ్గిన ఈ నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవల ద్వారా అవతల వైపుకు వెళ్లి ఏదైతే వరదలు చిక్కుకున్నటువంటి పశువుల కాపరి శంకర్ నాయక్ ఉన్నాడో అతన్ని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. అయితే అవతల సిబ్బందిని అయితే ఎస్పీ జానకి షర్మిల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పశువుల కాపరిని కాపాడినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎస్పీ జానకి షర్మిల అభినందించినటువంటి పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. అది